ఉండిన వారని గుర్తిరిగి దేవునికి స్తోత్రం. వారు పేతురు యోహానుల ధైర్యం చూశారు. ఏం చూశారు? చూసి వారు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నారు. విద్య లేని పామర్లు అంటే చేపలు పట్టుకునే వాళ్ళండి. చదువు లేదండి, చదువు సంధ్య లేవు, జ్ఞానం లేదు. వాళ్ళు విద్య లేని పామర్లని తెలిసి గ్రహించి ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటి? దేవుని ఆత్మచేత నింపబడి వారు మాట్లాడుతుంటే, పేతురు నిలబడి మాట్లాడుతుంటే ఒక ప్రసంగానికి 3000 మంది మారాడు. ఏ డిగ్రీలు ఉన్నాయని మాట్లాడాడు? ఏ డిగ్రీలు ప్రజలు మారుస్తాయి? ఏ డిగ్రీలు ప్రజల్లోనికి నీకు గొప్పల కోసమే కానీ ప్రజలను మార్చడానికి డిగ్రీలు పేర్లు పనికిరావు. స్తోత్రం. విద్య లేని పామరులు యేసుతో ఉన్నారని వారు గుర్తెరిగారంట. ఏం చేశారు? వారు ఆశ్చర్యపడి యేసుతో ఉన్నారు వీళ్ళు. నెట్ ఆన్ చేసి కొంచెం లైట్ మా పట్టుకున్నానా? నెట్ ఆన్ చేయరా దేవుడా, మహానుభావుడా. రైట్, లైట్ పైకి పెట్టు. దేవునికి స్తోత్రం. వస్తుందా? వస్తుంది. ఓకే. వారు విద్య లేని పామరులని. మనకి కరెంటు పోతే చాలా ఇబ్బంది. కొంచెం జాన్ ఉంటే మనకి వెంటనే స్పందించేవాడు. మీకు తెలియకపోవటం వల్ల నేను ఒక్కడినే ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం నాకు ఇబ్బంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెట్ ఆపేసి. రైట్ రైట్, అది కూడా ఆపే. అది అలా ఉంచేసి పెట్టేసి, అలా పెట్టేసి మళ్ళీ అదేమి దాకా. ఎస్, వారు విద్య లేని పామర్లు అంటే ఏంటి? చదువు సందులు ఏం లేవు. వారు ధైర్యంగా దేవుని గురించి మాట్లాడుతున్నారు. ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటి? ఒకప్పుడు పేతురు యేసుక్రీస్తుతో ఉన్నవాడని చెప్పుకోవడానికి కూడా భయపడ్డాడు. పిరికివాడు, భయపడి పారిపోయాడు. ఒకప్పుడు వస్తుందా? భయపడి పారిపోయాడు. ఈ అమ్మాయి నిన్ను తిరుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. అక్కడ పడుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే. ఒకప్పుడు పేతురు పిరికివాడై యేసు ఎవరో నేను ఎరుగను అని అబద్ధం ఆడాడు. మొదటి అబద్ధం, మొదటిసారి అబద్ధం, రెండోసారి అబద్ధం, మూడోసారి అబద్ధం ఎవరితో ఆడాడో తెలుసా? ఒక చిన్న పిల్ల, ఒక చిన్న బిడ్డ. ఇదిగో యేసుతో నిన్ను చూశాను, ఆ యేసుతో ఉన్నోడివే కదా అంటే ఆ చిన్న పిల్లకు కూడా నిజం చెప్పలేకపోయాడు. ఎవరికి చెప్పలేకపోయాడు? చూడండి నాన్న, ఆ చిన్న బిడ్డకు కూడా నిజం చెప్పలేడు. ధైర్యం లేదు అప్పుడు. ఏమో యేసుతో కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళి సిలువ వేస్తాడేమో అని, చచ్చిపోతానేమో అని భయం. మొదటిసారి ఏమో నేను నీ కోసం సావటానికి కూడా సిద్ధమైన గప్పాలు పలికాడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు పిరికివాడిగా ఏసెవరో నాకు తెలియదని ముమ్మారు పొంకి అబద్ధమాడి సంతాపపడి ఏడ్చాడు. 40 దినాలు దేవుడి ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత, ఏ యేసునైతే మీరు సిలువ వేసి చంపారో ఆ యేసుకు మేము సాక్షులమని ప్రజల్లో లేచి ప్రకటన చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎక్కడిది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మవిశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? అంటే పరిశుద్ధాత్మ నింపుదల. నిన్న మనం చదివాం కదా, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న స్థలము కంపించెను. వారు పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. అర్థమవుతుందా నాన్న? ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి కారణాలు. ప్రార్థన లేనివాడు నిలబడినా, పరిశుద్ధాత్మ నడిపింపు లేనివాడు నిలబడితే మాట్లాడలేడు. మేము గంటలు గంటలు మాట్లాడుతున్నామంటే అది దేవుని ఆత్మ నడిపింపది. వాస్తవానికి నేను రాసుకొని కూడా రాసుకోలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రెఫరెన్స్లు కూడా రాసుకోలే. నేను ఒక బైబిల్ పట్టుకొని వచ్చా. దేవుని నడిపింపే. మాట్లాడేవాడు దేవుడు. మాట్లాడుతున్న మనం పెద్ద ఇదేం కాదు. హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్, పాస్టర్ అని పిలిపించుకో చాలు. చాలా మంది పేర్ల కింద బీటెక్లు, ఎంటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు అని టెక్కుల కోసం ప్రాకులాడుతుంటారు. నా పేరు కింద డిగ్రీలు రాయడానికి ప్లేస్ సరిపోదంట, అంత పేరుందంట. కానీ ఈయన మాత్రం పేరుందని చెప్పుకునేవాడు తగ్గించుకుంటాడా చెప్పు? నేను ఎవరో తెలుసా?
అయినా కూడా తగ్గించుకున్నాడు. అంటే ఏంటి? రే నేను ఎవరో తెలుసా అని గొప్పగా చెప్పుకొని అయినా నేను తగ్గించుకుంటున్నాను అంటే ఎలా కుదిరిద్ది? పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఒకప్పుడు దూషకుడును, హింసకుడను, హానికరుడను. పౌలుకి ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయో తెలుసా? యూదా మత ప్రావీణ్యంలో మంచి ప్రావీణ్యత, యూదా మత ప్రతిష్టతలో, యూదా మత బైబిల్ ధర్మశాస్త్రాన్ని మొత్తం కంఠోపాఠంగా చెప్పగలడు. ఒక అధికారం పొందాడు. క్రైస్తవులను చంపడానికి, మట్టుబట్టడానికి అధికారం పొంది వాడవాడలా ఊరులా తిరిగి ప్రార్థన చేస్తున్న వారి ఇళ్లలో చొచ్చి వారు ప్రార్థిస్తుండగా చంపేవాడు. ఆధిక్యతలు ఉన్నాయి పౌలుకి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. అందుకని పౌలు చనిపోయేటప్పుడు ఏమంటాడు తెలుసా? నేను రోమా సైనికుణ్ణి, రోమా హక్కు నాకుంది, రోమా సైన్యంలో ఒక హక్కుదారుని నేను, కాబట్టి నేను ఎలా చావాలో నిర్ణయించుకోవటం నా చేతిలో ఉందని తలకై నడిచి శిరచ్ఛేదనం చేయించుకుంటాడు పౌలు. హల్లెలూయా. ఎన్ని ఆధిక్యతలు ఉన్నా కూడా పౌలు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? పూర్వం నేను, 1 తిమోతి 1:12 ఉంటుంది అన్నమాట, హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇంకా మీరు చదివితే పాపులలో ప్రధానుడని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. పాపులలో ప్రధాన పాపిని. హల్లెలూయా. సహించాలండి. డిగ్రీలు, పేర్లు, ధనాన్ని, నాకు 50 లక్షలు ఆస్తుంది, నాకు 10 లక్షలు ఆస్తుంది, నాకు 2 ఇల్లులు ఉన్నాయి, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పుకుంటే అది సహనం ఎలా అయింది చెప్పు? గర్వం అయింది కానీ, అతిశయం అయింది కానీ. పౌలు భక్తుడంట దేవుని కోసం సమస్తమును పెంటతో సమానంగా, ఇంకా ఒక్క మాట చాలుక, నా అతిశయం క్రీస్తే. హల్లెలూయా. యేసన్న గారు రాశారు కదా, ఏంటి జ్యోతిర్మయుడు అనే పాటలు, నా అతిశయము నీవే. ఎవరు నా అతిశయం? దేవుడే. సహించేవాడి అతిశయం దేవుడే. గర్వించేవాడి అతిశయం వాడే. వాడికున్న పేర్లే, వాడికున్న ప్రఖ్యాతలే, వస్తువులే, ఆస్తులే, బలమే. కానీ సహించేవాడి అతిశయం క్రీస్తు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ సహనము. మీరు కింద వచనాల్లో చదివితే, చదువు నాన్న. రెండో వచనం, నీవు దుష్టులను సహింపలేవనియు. ఏం చేయలేదు? దుష్టులను సహించకూడదు. ఎవరిని సహించకూడదు? పోనీ ఆడి పాపం ఆడే పోతాడు, వాళ్ళ పాపం చేస్తూ దేవుని వాక్యం చెప్పే స్థలంలో నిలబడి, ఒక రకంగా సేవకుడు నిలబడే స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఏమంటారు? బలిపీఠం, దేవుడు సన్నిధి. అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు పాపం చేసి వచ్చి ఆ ఇళ్లలో ఈ ఇళ్లలో దూరొచ్చి ఇక్కడ నిలబడి నువ్వు మాట్లాడుతుంటే, పోనీ ఆయన పాపం ఆయనే పోతాడంటే ఎట్టా కుదిరిద్ది? కుదిరిద్దా? మనకెందుకు? పోనీ ఆయన పాపం ఆయనే పోద్ది, ఆయన పాపం దేవుడు చూసుకుంటాడు, మన పని ఏంటి? నీ పని అదే అంటున్నారు చాలా మంది. కాదు, ఇదేం చేసింది ఈ సంఘం? నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాక అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివనియు. అబ్బా, ఏందంట? అమ్మ నాన్న వినాలి. దుష్టులను సహించలేదు ఈ సంఘం. దుష్టులను ఎప్పుడు సహించకూడదో చెప్పాలి. ఒకసారి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. ఒక రకంగా ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 సార్లు క్షమించు, 70 ఏళ్ల మట్టుకు క్షమించు అన్నాడు పేతురుతో దేవుడు. క్షమించు, తప్పులేదు. సహించకూడదు. హల్లెలూయా. శ్రమలు సహించాలి. దుష్టులను ఎప్పుడు సహిస్తే నువ్వు ఎంకరేజ్ చేసిన వాడు అవుతావు. ఖండించకపోతే వాడి పాపం ఇంకా నిలిచి ఉంటుంది. పాపం నిలిచి ఉంటే దేవుడు వ్యభిచారిని, ఒక పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు మీద నేరం మోపడానికి ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది వచ్చి ఏం చేశారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. బోధకుడా, నువ్వేం చెప్తావు? రాళ్లతో కొట్టి చంపమని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, కానీ క్రీస్తు రాకడ వృధా అయిపోతుంది. క్రీస్తు ప్రేమ ఏమవుతుంది?
కనపడదు. కాబట్టి రాళ్లతో కొట్టమని చెప్పలా. అయితే ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడకూడదు, దేవుడి మాట నిరర్థము కాకూడదని. పాపం లేనివాడు రాయి వేయండి, రాళ్లతో కొట్టండి, పాపం లేనివాడే రాయి వేయండి. ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. ఎందుకంటే అందరిలో పాపం ఉంది, అందరిలో పాపం ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం ఉంది, ఏ భేదం లేదు. అందరిలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వారి మనస్సాక్షి వారిని గద్దించింది. అప్పుడు యేసుక్రీస్తు పాపాన్ని క్షమించడానికి అధికారం ఉంది, శిక్ష వేయడానికి కూడా యేసుక్రీస్తుకి అధికారం ఉంది. కానీ అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించనని, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయమాకన్నాడు. ఏమన్నాడు? ఖండించాడా లేదా? ఇక వెళ్ళి పాపం చేస్తే ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక వెళ్ళి పాపము ఖండించటం. పాపాన్ని ఖండించాలి, దాన్ని సహించకూడదు. ఇప్పుడు ఒకవేళ చేశావు, క్షమించబడ్డావు, క్షమించాలి. కానీ అది మరలా జరగకుండా చూడటం ఒక క్రైస్తవుని బాధ్యత. ఏంటంట? పాపం చేశాడు, ఓకే, క్షమాపణ అడిగాడా, క్షమిద్దాం. కానీ మరలా ఆ పాపం కంటిన్యూ చేయడానికి మనము వారిని ఖండించకపోయినా సహించకూడదు. ఖండించకపోయినా అసలు అది కరెక్ట్ కాదు, ఖండించాలి. మరలా పాపము చేయనివ్వకూడదు. చేశాడు, క్షమించుకున్నాడు. ప్రభు నన్ను క్షమించు, నేను పొరపాటును చేశాను. మరలా అదే పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? చదవండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా ఏమన్నాడు దేవుడు? అబ్బాయి స్వస్థత పొందావు. ఎవడీడు? 38 సంవత్సరాల నుంచి ఒక మండపం దగ్గర పడి స్వస్థత లేక, ఏనా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో 5 మంటపాలు. ఆ మంటపాల్లో దేవదూత ఆయా సమయంలో ఒక కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు, నీళ్లు కదిలించిన పెమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, గుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నాడు? ఎరిగి స్వస్థపడగొడుచున్నావని వారిని అడగగా వాడు చెప్పిన సమాధానం, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దిప్పుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగి వెళ్ళిపోతున్నాడు స్వస్థత పొంది. సహాయం చేసేవాడు కూడా లేడు. ఎంత పాపాత్ముడు! ఏంటండి స్వస్థత లేదు అంటున్నావు, మళ్ళీ పాపాత్ముడు అంటున్నావేంటి? అంతేనా? ఏందన్నా నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. 38 నెలల నుంచి స్వస్థత లేదు, వ్యాధితో పడి ఉన్నాడు, సహాయం చేసేవాడు కూడా లేడంటే ఎంత పాపిస్తాడో నన్ను అడిగితే. అయ్యో పాపం అని ఎవడో ఒకడో పాపం కోనేట్లో దింపడానికి రావాలిగా. చాలి. అయ్యో గుడ్డోని చూస్తే మనకేమొచ్చింది? అయ్యో. మోగోడిని చూస్తే అయ్యో అంటావా లేదా? కుంటోడిని చూడంగానే అయ్యో అనుకుంటాం కదా, అనుకొని ధర్మం చేస్తావు కదా. మరి వీడు ఈ పరిస్థితిలో 38 ఏళ్ళ నుంచి ఒకే చోట పడి ఉంటే పాపం, అయ్యా పాపం, వాడిని తీసుకెళ్లి వాడికి స్వస్థత కోసం వాడిని దింపడానికి ఒక్కడు కూడా ప్రయత్నం చేయలేదంటే వీడెంత పాపిస్తోడు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఒకసారి ఒక స్థలంలో యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. లూకా సువార్త 5వ అధ్యాయం. తర్వాత చదవండి, ఇప్పుడు కాదు, నా మొహం చూడండి. మాట చెప్పంగానే తలకాయల కింద దించేస్తున్నా. వినండి, రెఫరెన్స్ చెప్పాను అంతే. పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఒక 4 తీసుకొని యేసుక్రీస్తు ఎదుట నిలబడి వాడిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ముందు దింపితే దేవుడు ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని. స్వస్థత కోసం వస్తే పాపం క్షమించబడింది అంటాడు ఏంటి? అంటే పాపం పోతే గాని స్వస్థత రాదు. అంతేనా? అంతేనా? మీకు సంబంధం ఉందా?
స్వస్థత కోసం పాపం పోవాలా? పాపాలతో సంబంధం ఏంటి స్వస్థతకి, రోగానికి? రోగానికి కారణం పాపమే. ఏంటి? రోగాలకి కారణం పాపమే. వాడి రోగానికి కారణం పాపమే నన్ను అడిగితే. ఒకవేళ మన రోగాలకు కారణం పాపం కాకపోవచ్చు, తర్వాత సంగతి. అసలు రోగాలు ఎందుకు వస్తాయి, వాటి కారణాలు ఏంటి మనం ధ్యానం చేద్దాం బైబిల్ నుంచి. ఓకేనా? వాడి రోగానికి కారణం పాపం. అందుకని నీ పాపం క్షమించబడి ఉన్నది, నీ పరుపెత్తుకొని పో అన్నాడు దేవుడు. అప్పుడు స్వస్థత పొందాడు. ఇప్పుడు ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడిని దేవుడు స్వస్థతను ఇచ్చాడంటే వాడి పాపాన్ని కూడా క్షమించాడా? అందుకని అంటున్నాడు, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక వెళ్ళి పాపం చెయ్యొద్దు. ఇదొక వార్నింగ్ నన్ను అడిగితే. రే, స్వస్థత పొందావు కదా, మళ్ళీ వెళ్ళి పాపం చేశామనుకో, మళ్ళీ వెళ్ళి నీకు ఇష్టానుసారంగా బతికావనుకో, ఇప్పుడు కలిగిన దానికంటే ఎక్కువ కీడు కలిగింది. ఏంటంట? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు రా. 38 సంవత్సరాల నుంచి ఏం లేదు, కదలిక లేదు, స్వస్థత లేదు. దీనికన్నా ఎక్కువ కీడు ఎవడో పెట్టుంటాడులే వాడి బంధువులు. ఆ ప్రస్తావన బైబిల్లో లేదుగా, మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 38 ఏళ్ళ పడి ఉన్న ఆ స్థితి కన్నా ఎక్కువ కీడంట. 38 ఏళ్ళు అంటేనే మామూలుగానా? ఒకే స్థలంలో 38 ఏళ్ళ నుంచి పడి ఉండటం అంటే మామూలు విషయమా? స్వస్థత లేక వెనకాల వచ్చినోడు స్వస్థత పొందిపోతుంటే ఎంత వేదన ఉంటుంది మనసులో. అరే, వాడు నాకన్నా వెనకాల వచ్చాడరా. ఎప్పుడు చూసినా 10వ తరగతిలోనే ఉంటావు, కానీ నీ వెనకాల 1వ తరగతి నుంచి మొదలు పెట్టుకొని ఇంటర్ డిగ్రీలు పూర్తి చేసి నువ్వు 10లోనే ఉంటే ఎంత బాధ ఉంటుంది? అర్థమవుతుందా? కొంతమంది తల్లులకి పిల్లలు ఎదగకపోతే ఎంత బాధ. వాడు మనిషి ఎదుగుతాడు కానీ వాడి ఆలోచన, వాడి మైండ్ ఎదగదు. తిక్కలుగా ఉంటారు. ఎంత బాధో, ఎంత వేదనో. అర్థమవుతుందా? 38 ఏళ్ళు మరి ఎక్కువ కీడు అంటే దానికన్నా ఎక్కువ కీడు ఏం చేస్తే? మరలా వెళ్ళి పాపం చేస్తే. అర్థమవుతుందా? మరలా వెళ్ళి పాపం చేస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుంది. పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపం. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మనకున్న చదువును కానీ, మనకున్న అందాన్ని కానీ, మనకున్న పొజిషన్ కానీ ఎక్కువ చేసుకోవద్దు. అది అతిశయిస్తున్న వాటిని బట్టి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువే నా అతిశయం అను. దేవునికి స్తోత్రం. నేను చక్కగా పాడగలను, నా స్వరమే నా అతిశయం అంటే, నేను ప్రార్థన చేయగలను, నా ప్రార్థనే నా అతిశయం అంటే, అది దేవుడు ఏం చేస్తాడు? సహించాలి. ఆ సంఘం దుష్టులను సహించలేదు. అపోస్తులు కాని వారు అపోస్తులని చెప్పుకుంటుంటే వారిని అబద్ధికులని తేల్చేసిన సంఘం అంట. ఏం చేసింది? అర్థమవుతుందా? ఖండించాలి, తప్పు చేయనీయకూడదు, పాపం చేయనీయకూడదు. మనకెందుకు అంటారు చాలా మంది. నేను అదే చెప్తా, వాక్యానుసారం కాదు మనకెందుకు అనటం. మనకెందుకు అనుకోవటం వాక్యానుసారం కాదు. దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి పిచ్చి పనులు చేసి పిచ్చాశాలు వేసి కూర్చొని మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడా? ఖండించటం మన పని. మనకెందుకు అనుకోవటం అది సరైనది కాదు. దుష్టులను సహించలేదు. ఇంకా కింద వచనాల్లో చదువు నన్ను. ఇంకా ఒక రోజు వచ్చేటట్లు ఉంది మనకి. నీవు దుష్టులను సహించలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారి అబద్ధికులని కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. దుష్టులను సహించలేదు. ఇక్కడ ఒక సహనం ఉంది. మళ్ళీ నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలసిపోలేదు అని నేను ఎరుగుదును అంటున్నాడు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులను సహించలేదని తెలుసు, కానీ దేవుని నామం నిమిత్తం భారాన్ని భరించి అలసిపోలేదని కూడా దేవునికి ఇక్కడ 2 సహనాలు కనపడుతున్నాయి. దుష్టులను ఏం చేయకూడదు, పాపాన్ని ఎప్పుడు
సహించకూడదు. దేవుడు అందుకని పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అర్థమైందన్నమాట. యేసుక్రీస్తు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపినే ప్రేమిస్తాడు, పాపాన్ని ఎప్పుడు దేవుడు ద్వేషించాలి. పాపం చేయకుండా చేయాలి. పాపాన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి? అనిల్ కుమార్ గారు ఒక పాట రాశారు. కృప ఉందని పాపం చెయ్యొచ్చా, అట్లన రాదు. కృప ఉందని నీతిని విడువచ్చా, అట్లన రాదు. కృప అంటే లైసెన్స్ కాదు, కృప అంటే ఫ్రీ పాస్ కాదు, పాపాన్ని చేసేందుకు. ఎంత చక్కగా రాశాడు. కృప ఉందని పాపం చెయ్యొచ్చా? ఇది క్వశ్చన్. ఎంత పాపం చేసినా ప్రభువా నేను పాపిని క్షమిస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు పాపం చేసినా క్షమాపణ అడిగిన వెంటనే క్షమిస్తున్నాడు. అది దేవుని కృప. దేవుని కృప ఉందని పాపం చేస్తూ వెళ్ళటం సరైనదేనా? క్షమిస్తున్నాడని ఇష్టానుసారంగా బ్రతకటం సరి అయినదేనా? కృప ఉందని పాపం చేయొచ్చా? కృప ఉందని నీతిని విడవచ్చా? అట్లా అనరాదు. కృప అంటే ఏంటంటే లైసెన్స్ కాదు, పాపాన్ని చేసేది. చాలా మంది ఏం చేస్తారంటే కృప ఉందిలే, కృపాకాలంలే, కృపాకాలంలే, కృపాకాలంలే. కృపాకాలం దేవుడు ఏం చేస్తాడు? చూసి చూడనట్టు ఉంటాడులేని ఇష్టానుసారంగా పాపం చేస్తాడు. కృప ఉంది కానీ పాపం చేయడానికి అది లైసెన్స్, అది ఫ్రీ పాస్ కాదు పాపాన్ని చేసేందుకు. చదవండి మీరు తర్వాత పాట వినండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అర్థం. దేవుడి కృప విస్తరించింది పాపం చేయడానికి కాదు, దుష్టులను సహించడానికి కాదు, పాపాన్ని సహించడానికి కాదు. పాపాన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి? ఖండించాలి, ఖండించాలి, ద్వేషించాలి, సహించకూడదు. చేస్తే చేయండి, మనకెందుకు అనుకుంటే అది స్వార్థమైంది. మనకెందుకు అనుకుంటే మనం ఈ రోజున ఒక సేవకుని ద్వారా రక్షించబడే వాళ్ళమా? పోతే పోని నరకానికి, మాకెందుకు అనుకుని ఒక సేవకుడు అనుకుంటే నీకు రక్షణ కలిగేదా? నీకు విడుదల కలిగేదా? సువార్త నీకు వచ్చేదా? యేసుక్రీస్తు పరిచయం అయ్యేవాడా? నిస్వార్థంగా మనకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ పాపం నుండి విడిపించబడాలని, యేసయ్య త్యాగం ప్రతి ఒక్కరికి తెలియజేయబడాలని, యేసు రక్తంలో ప్రతి ఒక్కరూ కడవబడి పాపం నుండి విమోచించబడాలన్నదే కదా సువార్త. అర్థమవుతుందా? పాపాన్ని ఎప్పుడు మనం సహించకూడదు, చేయనివ్వకూడదు. తెలిసి పాపం చేయనివ్వకూడదు. ఒకవేళ మనకు తెలిస్తే మనం ఏం చేయాలి? ఖండించాలి. అది సరైనది కాదు, నువ్వు చేసేది కాదు. చావుకుడి పంపించాడు దావీదు పాపం చేస్తే. కృప ఉంది కదయ్యా, ఏముంది? కృప ఉందా దావీదుకి? సౌలుకి నా కృపను దూరం చేసినట్లు దావీదుకు నా కృపను దూరం చేయనన్నాడు దేవుడు. దూరం చేయడన్నాడు కదా, కృప ఉంది కదా. పాపం చేశాడు, కృప ఉందిగా. నాతాను ప్రవక్తను పంపించాడు, జాగ్రత్త, పాపం చేసిన వ్యక్తివి నీవే. కృపను ఆధారం చేసుకుని పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావేమో. దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. సేవకుడు మనకి ఎందుకు యేసయ్యా? కృప ఉందిగా. పోనీ దావీదు రాజేనా? పాపమేగా, హృదయానుసారుడేగా, స్తుతి కీర్తనకారుడేగా, స్తుతించేవాడేగా, కృప ఉందిగా, ఒక్కటేగా, వదిలే అన్నాడు దేవుడు. శిక్ష కూడా వేశాడు. ఏం వేశాడు? పాపానికి శిక్ష కూడా వేశాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన కొడుకును బతికించుకోలేకపోయాడు. కృప ఉందని చెప్పి ఇష్టానుసారంగా చేస్తే చెల్లిద్దా? దుష్టులను సహించలేదు కానీ దేవుని నామం నిమిత్తం భారాన్ని భరించిందంట ఎఫెసు సంఘం. హల్లెలూయా. ఎంత మంచి క్వాలిటీస్. అపోస్తలు కాకయే అపోస్తలు అని చెప్పుకుంటూ కొనసాగుతూ సేవలో గొర్రెలుగా కనపడుతూ నక్కలుగా మింగుతున్న వారిని పరీక్షించారంట. ఏం చేశారు? అందుకే నేను చెప్తుంది,
నానా నేను వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్లుగా పరీక్షించండి, అది ఉందో లేదో, వాక్యంగా బోధిస్తున్నారో లేదో పరీక్షించి, వారు అబద్ధికులో, వారు నిజమైన బోధ కాదో పరీక్షించి వారు అబద్ధికులని కనుగొనాలి. ఏం చేయాలి? ఆ బోధ సరైనది కాకపోతే ఆ బోధను విడిచిపెట్టి పక్కకు రావాలి. లేదంటే ఆ బోధ నిమిత్తం మనం పోరాడకపోతే, యోధా పత్రికలో అంటాడు, మనందరికీ కలిగే రక్షణ గురించి రాయాలనుకుని తారసపడుతుండగా దేవుడు బోధ గురించి రాయమని, బోధ నిమిత్తం పోరాడాలని. ఎందుకు అంటే అబద్ధ బోధలకు మనం లోబడితే దేవుడిని విడిచిపెట్టి నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. రకరకాల బోధలు, రకరకాల పోకడలు. ఈ రోజున వాక్యంగా చెప్పేవారు కరువయ్యారు. ఆయన అంటాడు, బైబిల్ని పాటించినంత ఈ మహానుభావుడు వేరే లిటరేచర్లో చూసా, వేరే ఫోటోలో చూసా, ఫోటోలో ఆడెవడో వేస్తా దాంట్లో చూసి నీకు నచ్చింది చెప్తే బైబిల్ ఒప్పుకుంటుందా? బైబిల్లో ఉన్నట్టుగా మాట్లాడేవాడే దేవుని ఆత్మ. అర్థమవుతుందా? దేవునికి దుష్టులను సహించలేదు, దేవుని నామము నిమిత్తం భారాన్ని సహించిన సంఘం ఎఫెసు సంఘం. అందుకని నీ సహనము నాకు తెలుసు. ఏమన్నాడు దేవుడు? ఒక మాట చెప్పాలంటే, నీ గురించి నాకు తెలుసులేవయ్యా. జగన్ దగ్గరికి వెళ్ళామనుకో, ఒరే నువ్వా, నీ గురించి నాకు తెలుసు అంటే చాలు, ఒక్క మాట ఎంత హ్యాపీగా ఉంటుంది. జగన్కి నా గురించి తెలుసా? బా, జగన్ గారికి నా గురించి తెలుసా అంటే ఎంత ఎలా ఉంటుంది అసలు? మనకి ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉంటుంది. మన బ్రతుకుది, మన ఆలోచనలు, మన క్రియలు, మన నీతి దేవునికి తెలుసు అన్నప్పుడు, మనల్ని దేవుడు మెచ్చుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? దేవుని ద్వారా వచ్చే ఘనత. అందుకే దగ్గర మేలు చేసి బాధపడి వాటిని సహించినప్పుడు అది దేవునికి హితమవుతుంది. ఏమవుతుంది? అందుకని మీరు తర్వాత వచనాలు చదివితే, క్రీస్తు మీ కొరకు బాధించబడ్డాడు అంటాడు. ఆయన సహించాడు మన కొరకు అన్నింటినీ. హల్లెలూయా. కాబట్టి మన సహనం దేవునికి తెలుసు. ఏ విషయాల్లో సహించాలి, ఏ విషయాలు సహించకూడదో జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. ఎఫెసు సంఘం దుష్టులను సహించలేదు, భారాన్ని సహించింది. దేవుని నామము నిమిత్తం భారాన్ని భరించి సహించి అలసిపోలేదంట. దేవునికి స్తోత్రం. అబ్బా ఇక నా వల్ల కాదయ్యా, ఎన్ని మాటలు అంటావో, నేను పడలేనమ్మా, నా వల్ల కాదు, ఎన్ని మాటలు అంటారు చాలా మంది. నా వల్ల కాదు అని అలసిపోతారు, సలసిపోతారు, ఆగిపోతారు. ఆగిపోక సాగిపోవాలి సహనము కలిగి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకిచ్చిన గాక. ప్రభు చిత్తం అయితే మరలా రేపు ధ్యానం చేద్దాం. తమ్ముడు ఆరోగ్యం బాగోకపోతే కంటిన్యూ చేద్దాం, లేకపోతే సోమవారం కంటిన్యూ చేద్దాం మరలా ఈ భాగాన్ని, పార్ట్ 5. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా, నిజంగా యేసయ్యా నీ సహనము నేను ఎరుగుదును అని నువ్వు మాట్లాడుతున్నావు. దుష్టులను సహించలేదు తండ్రి ఎఫెసు సంఘం. నిజంగా పాపాన్ని సహించకూడదని, పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి అని ఈరోజు మాకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీ కొరకు శ్రమలు సహించడానికి, భరించడానికే మేము పిలువబడ్డామని మీరు మాట్లాడారు. సహిస్తే జీవ కిరీటం అన్నావు. సహిస్తే ఒకప్పుడు మీతో ఏలేటట్లుగా, ఎందుకంటే మీరు సహించారు కాబట్టి, మీ సహనము కలిగి సిలువను సహించిన రీతిగా, ఇదిగో శ్రమను సహించిన రీతిగా, అవమానమును సహించిన రీతిగా, నిందలను, బాధలను, ద్వేషాన్ని, చెడు మాటలు మా మీద పడినప్పుడు, మమ్మల్ని జనులు నిందించినప్పుడు మేము సంతోషించి సహించినట్లుగా సహనాన్ని మాకు నేర్పించయ్యా. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. మేము సహిస్తేనే ఎత్తబడతాం, సహిస్తేనే నీతో ఏలుతాం, సహిస్తేనే జీవ కిరీటాన్ని పొందుతాం అన్నాడు ఎఫెసు సంఘం. నీ సహనం నాకు తెలుసు. ఈ రోజున మా సహనం సకల జనులకు తెలియజేయబడాలని మీరు మాట్లాడారయ్యా. ఎన్నన్నా సహించే మనసు మాకు ఇవ్వండి. ఎంత శోధన వచ్చినా సహించాలి, ఎంత శ్రమలు కలిగినా సహించాలి అయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని నీ సన్నిధిలో ఒక కట్టడముగా కట్టండి తండ్రి. సహనం, కష్టం, ప్రభువా క్రియలు వీటన్నిటినీ సరి చేసుకొని ప్రభువా నీ నామం నిమిత్తం భారాన్ని భరించి సహించేవారిగా మమ్మల్ని తయారు చేయదు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం. ప్రార్థన చేద్దాం.
లేనా ప్రార్థన చేసి క్లుప్తంగా. మహాపరిశుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను అయ్యా. తండ్రి స్తోత్రం యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నన్ను స్తుతించడానికి, నీ వాక్యాలు వినడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది ఆకుల వల్లే రాలిపోతున్నారు, కానీ మీ ప్రేమ చేత మీ కృప చేత ఇంకనూ తండ్రి యేసయ్యా మమ్మల్ని సజీవంగా ఉంచుతున్నారంటే కేవలం తండ్రి స్తోత్రం మీరు మా మీద చూపుతున్న కృపయు ప్రేమయు మాత్రమే దేవా. తండ్రి స్తోత్రం మాలో ఎటువంటి మంచితనము లేదు తండ్రి. తండ్రి స్తోత్రం యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి, సహాయం చేయండి దేవా. తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో తండ్రి ఎవరైతే పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సహాయం చేయండి దేవా. వారు తండ్రి అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి యేసయ్యా వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థతని దయచేయండి, సహాయం చేయండి. అలాగే ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. ఆరాధనలో మీరుండి తండ్రి స్తోత్రం యేసయ్యా అద్భుతంగా జరిగించిన విధానం బట్టి నీకే వందనాలు. అలాగే వాక్య పరిచయంలో మీరుండి తండ్రి యేసయ్యా మీ సేవకులని నిలబెట్టుకొని తండ్రి యేసయ్యా వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. తండ్రి ఆనాడు ఎఫెసు సంఘముతో తండ్రి స్తోత్రం యేసయ్యా తండ్రి స్తోత్రం పౌలు భక్తుడు యోహాను భక్తుడు రాస్తున్నాడు దేవా. తండ్రి స్తోత్రం యేసయ్యా క్రియలను సహనమును తండ్రి యేసయ్యా తండ్రి స్తోత్రం యేసయ్యా ఎరుగుతున్నాను అని చెప్తున్నారు తండ్రి. తండ్రి స్తోత్రం సహనం గురించి చెప్పి ఉన్నారు దేవా. తండ్రి స్తోత్రం ఆనాడు ఎఫెసు సంఘం వారు తండ్రి ఎంతో తండ్రి యేసయ్యా క్రియలు మంచి క్రియలు కలిగి తండ్రి ఎంతో సహనం కలిగి జీవించి ఉన్నారు దేవా. తండ్రి స్తోత్రం నిజమైన భక్తులు ఎవరో తండ్రి అబద్ధపు బోధలు ఎవరో కూడా వారు కనుగొని ఉన్నారు దేవా. తండ్రి అటు రీతిగా మేము కూడా తండ్రి నిజమైన తండ్రి బోధకుల్ని మేము నమ్మే కృపను మీరు దయచండి దేవా. తండ్రి స్తోత్రం నిజమైన బోధను మేము నమ్మి తండ్రి రక్షణ భాగ్యాన్ని అంగీకరించి తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మీరు కృపనివ్వండి, సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం సహనం కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. తండ్రి మాకు వచ్చిన ఇరుకు ఇబ్బందులను బట్టి తండ్రి యేసయ్యా మిమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి స్తోత్రం సహనంతో ఓపికతో కనిపెట్టుకొని జీవించడానికి మీరే కృపనివ్వండి, సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం తండ్రి ఆనాడు ఎఫెసు సంఘము తండ్రి ఎంతగానో తండ్రి యేసయ్యా తండ్రి వారు ఒక మంచి సాక్ష్యంను పొంది ఉన్నారని మేము విని ఉన్నాం దేవా. తండ్రి స్తోత్రం అటువంటి మంచి సాక్ష్యము కలిగిన తండ్రి క్రియల్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అటువంటి గొప్ప ప్రవక్తను మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం యేసయ్యా ఆనాడు యోహాను భక్తుడు తండ్రి యేసయ్యా పద్మాసు దీపంలో ఉండి పరవశుడై తండ్రి యేసయ్యా మీరు చెప్తున్న మాటలను తండ్రి యేసయ్యా తను రాయిచుండగా తండ్రి యేసయ్యా తనతో మీరుండి ఆత్మాభిషేకంతో తండ్రి స్తోత్రం గొప్ప మాటలను రాయించిన విధానం బట్టి మీకే వందనాలు తండ్రి యేసయ్యా. ఆ మాటలను తండ్రి యేసయ్యా మరి మేము వింటుండగా తండ్రి స్తోత్రం మాలో ఒక గొప్ప క్రియను తండ్రి యేసయ్యా మాలో గొప్ప ప్రక్రియను మీరే జరిగించండి, సహాయం చేయండి తండ్రి స్తోత్రం యేసయ్యా. మేము కూడా తండ్రి యేసయ్యా మా క్రియలు ఏ రీతిగా ఉన్నాయో తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటే భాగ్యంను దయచేయండి దేవా. తండ్రి స్తోత్రం మీరు సహనంను చూస్తారు దేవా. తండ్రి శ్రమలను బట్టి మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి స్తోత్రం సహనంతో మిమ్మల్ని కనిపెట్టుకొని మిమ్మల్ని ఆరాధించి తండ్రి మిమ్మల్ని వెంబడించే కృపని మీరే మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం పరిశుద్ధుడా తండ్రి యేసయ్యా నీ యొక్క బైబిల్ మాటలు తండ్రి యేసయ్యా నీ మాటలు ఎంతో అమూల్యమైనవి దేవా. తండ్రి నీ మాటలు తండ్రి యేసయ్యా జీవపు ఊటలు అని సెలవిస్తున్నారు దేవా. తండ్రి స్తోత్రం అటువంటి జీవపు మాటల్ని మేము తండ్రి యేసయ్యా విని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా తండ్రి యేసయ్యా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం యేసయ్యా తండ్రి తప్పుని మేము తండ్రి యేసయ్యా సరి చేసుకోకుండా మేము తప్పును తండ్రి యేసయ్యా తప్పు చేస్తున్న వారిని ఖండించడానికి మేము తప్పు చేస్తే ఒకవేళ తండ్రి యేసయ్యా దాన్ని బట్టి తండ్రి మేము సరి చేసుకోవడానికి కూడా మీరే కృపనివ్వండి, సహాయం చేయండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి మీద నీ యొక్క కన్ను దృష్టిని ఉంచండి దేవా. తండ్రి యేసయ్యా వారు అనారోగ్య స్థితుల నుంచి తండ్రి మీరే విడిపించండి దేవా, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి స్తోత్రం. ఇంకా తండ్రి దీన మనసుతో దేవుని చెంతకు అనే లైవ్ ప్రోగ్రామ్
ఇంకా తండ్రి ఏసీ వేల మంది లక్షల్లో తండ్రి అనేకులు చూసి సబ్స్క్రైబ్ చేయడానికి మీరే సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యాలు తండ్రి ఏసీ వారి జీవితంలో తండ్రి ఏసీ ఒక గొప్ప మార్పును తెచ్చుకోవడానికి కూడా మీరే కృపనివ్వండి. యవనస్తు బిడ్డలు తండ్రి ఏసీ ఎంతగానో తండ్రి పాటల ద్వారా నిన్ను గణపరుస్తున్నారు కాబట్టి వారిని మీరే దర్శించండి. వారు కూడా గొప్పగా తండ్రి ఏసీ నీలో తండ్రి స్తోత్రం ఎదగడానికి మీరే సహాయం చేయండి దేవా. ఆనాడు తండ్రి స్తోత్రం ఏసీయా తండ్రి దెబోరా ప్రవక్తగా తండ్రి మీరు ఏ రీతిగా అయితే నియమించున్నారో, ఒక న్యాయాధిపతిగా ఏ రీతిగా అయితే నియమించున్నారో ఈ బిడ్డలు కూడా తండ్రి వేసే యవ్వన బిడ్డలు తండ్రి స్తోత్రం వేసా నీలో గొప్పగా ఫలభరితమైన జీవితాలు వారు తండ్రి వేస పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే తండ్రి స్తోత్రం వేసా జాన్ కూడా అనారోగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి దేవా. తిరిగి రేపటి దినం నాడు తండ్రి నిన్ను గణపరచడానికి ఇక్కడికి లైవ్ లో పాల్గొనడానికి మీరు కృపనిచ్చి సహాయం చేయండి. అలాగే తండ్రి స్తోత్రం పూజిత పీకి వీరందరూ కూడా తండ్రి ఏసీయా ఎందు నిమిత్తమైతే రావడానికి వారు తండ్రి ఏసీయా తృణీకరిస్తున్నారో వారిని బట్టి నీకే వందనాలు. వారు కూడా ఇక్కడికి రావడానికి తండ్రి ఏసీయా తండ్రి స్తోత్రం వారు కూడా నీ కొరకే మరి బ్రతకడానికి తండ్రి ఏసీయా ప్రార్థన జీవితంలో వారు ఎదగడానికి కూడా సహాయం చేయండి దేవా. అలాగే తండ్రి స్తోత్రం మా కాలనీలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరు అనారోగ్య స్థితిలో తండ్రి ఏసా కరోనా వ్యాధితో బాధపడుచున్నారో ఇప్పుడే తండ్రి ఏసీ అని ఒక గొప్ప హస్తం నుంచి వారిని మీరే ముట్టి స్వస్థపరిచి సహాయం చేయండి దేవా. ఈ కాలనీ మొత్తం కూడా తండ్రి ఏసా రక్షణ పొందడానికి సహాయం చేయండి దేవా. మార్పు చెందని వారు అనేకులు ఉన్నారు దేవా. రక్షణ పొంది తండ్రి వెనక తిరిగిన వారు అనేకులు ఉన్నారు దేవా. వారిని తండ్రి ఏసా మీరే పట్టుకోండి దేవా. తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించి నీ మందిరానికి మీరు నడిపించి సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం ఏసీయా నీ సువార్తను ప్రకటించే భారమును మాకును నాకును తండ్రి మీరు అనుగ్రహించి సహాయం చేయమని, అలాగే దైవ సేవకులను తండ్రి ఇంకా గొప్పగా మీరు వాడుకోండి. అనేక చోట్ల నీ సువార్తను ప్రకటించడానికి ఒక గొప్ప జ్యోతి వలె ఉండడానికి సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం బుద్ధిమంతులు తండ్రి ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారని సెలవిస్తున్నారు దేవా. అటు రీతిగా మేము కూడా తండ్రి బుద్ధిమంతులుగా జ్యోతి వలె వెలిగించే భాగ్యాన్ని మాకును మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ఈ కూడిక తండ్రి మొదటి నుండి ఆఖరి వరకు కూడా నీకు మహిమకరంగా తండ్రి ఏసీయా తండ్రి జరిగించినందుకే మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడి ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహించినందుకు దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ లైవ్ కార్యక్రమాలు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 98 మంది సబ్స్క్రైబ్ చేశారు. మరి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ లైవ్ కార్యక్రమంలో కూడా మీరు ప్రతిరోజు పాల్గొనాలని, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు బలం పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని, మీరు ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు వెళ్ళి దేవుడితో సన్నిహిత భావాన్ని కలిగి ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా కొరకు, మా యొక్క లైవ్ కార్యక్రమాల కొరకు, మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరలా రేపు సాయంత్రం లైవ్ 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మనం మరలా కలుసుకుందాం. రేపు లైవ్ 6 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. ఒకసారి గమనించండి. 5 గంటలు కానీ మీరు మళ్ళీ ఇబ్బంది పడి ఫోన్లు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆఫ్టర్ 4 to 5, 5:30 అబో నేను జూమ్ కాల్లో ఉంటాను, సేవకులతో ఉంటాను. కాబట్టి మీరు గమనించి ఆ సమయాల్లో ఫోన్లు చేయకండి. ఎందుకంటే ఈ జూమ్ కాల్ ఐడి నాదే, నా అకౌంట్ నుంచే ఆ జూమ్ మీటింగ్ రన్ అవుతుంది. హోస్ట్ నేనే కాబట్టి ఈ జాయింట్ సెక్రటరీగా నా ఫోన్ నుంచే ఈ జూమ్ కాల్ మీటింగ్ ఏపీ తెలంగాణ సేవకులు అందరూ ఈ జూమ్ కాల్లో పాల్గొంటున్నారు. కనుక మీరు ఫోన్లు చేసి ఆ జూమ్ కాల్కి ఆటంకంగా ఉండొద్దు. 6 తర్వాత ఆరాధన ఉంటుంది. 6 గంటలకు వీలైతే రేపు ప్రారంభించుకుందాం. అప్పటి వరకు దేవుడు తన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.